భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి ఆ తర్వాత ఆసుపత్రి పరిసరాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన నాయకుడు విజనరీ స్టేట్స్ మ్యాన్ నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు అని కొనియాడారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల ద్వారా భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని వారు అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు గర్వకారణమని చెప్పారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు దేశం ప్రపంచమే గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ పండ్లను పంచడం జరిగింది. రోగులకు పండ్లను పంచడం జరిగింది. ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మన నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుకు పోతూ ఉన్నారు. వారు మరిన్ని సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి దేశ ప్రజలకు సేవలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామచంద్రపురం పట్టణ శాఖ తరఫున ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు మన హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 76వ జన్మదినం సందర్భంగా రామచంద్రపురం 112 డివిజన్లో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్ 112 డివిజన్ గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. రోగులకు అలాగే అవుట్ పేషెంట్లకు పండ్లు పంచడం జరిగింది. మన దేశ ప్రధాని ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఒక సేవకుడిలాగా పనిచేస్తున్నాడు. అహర్నిశలు 24 గంటలు కష్టపడి పనిచేస్తూ మన దేశానికి ఎన్నో సేవలు చేసిండు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా 100 సంవత్సరాలు అయినా ఇలాగే కొనసాగిస్తాడని ఆశిస్తూ మాకు ఈరోజు దేశ ప్రధాని ఆయన ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆ కార్యక్రమంలో మేము కూడా భాగం పంచుకోవడం, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా సిబ్బంది మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు, అలాగే తెలంగాణ విమోచన జయంతి శుభాకాంక్షలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 112 డివిజన్ రామచంద్రపురం పట్టణ శాఖ తరఫున.